దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని ఉనికి యొక్క సౌందర్యం గురించి మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో 4వ వచనంలో దావీదు యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చాటుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అనేది ఆయన అక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అనుదినము మన మనస్సుల్లో కొన్నిసార్లు గందరగోళము, అనేక చింతలు లేదా అననుకూల పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి చేరుకున్నప్పుడు మనకు శాంతి లభిస్తుంది. దేవుని ఉనికి ఈ ప్రపంచంలోని ప్రతి ఆలోచనను మసకబారే సౌందర్యాన్ని కలిగి ఉంది మరియు ఎన్నడూ లేనంతగా దేవుని గురించి విచారించేలా కోరికను కలుగజేస్తుంది. కీర్తనకారుడు దేవుని ఉనికిని చూసి పొంగిపోతూ అది అతని ఆత్మకు ఏమి చేస్తుందో ఈ వచనంలో వివరిస్తున్నాడు. అతను కోరుకునేది కేవలం ఒక్కరోజు కాదండి, తన జీవితాంతంలోని అన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉండటమే. ఈరోజు మీరు దేవుని మంచితనము మరియు గొప్పతనం గురించి ఆలోచించినప్పుడు మీ జీవితంలోని ప్రతి ఇతర విషయము స్వయంచాలకంగా నిర్లక్ష్యం చేయబడి ప్రస్తావించదగినది కాదండి. అది దేవుని ఉనికి యొక్క సౌందర్యం. మనమందరం కూడా జీవితాంతము మన జీవితమంతా ఆయనకు కట్టుబడి ఉందాం. ఈ వాక్యం మనందరి వినికిల్లో ఆశీర్వాదకరంగా ఉండును గాక.